గుడ్ మార్నింగ్ అడీస్. గుడ్ మార్నింగ్. నిన్న మిగిలిన బీసీటీ పేమెంట్స్ వాళ్ళందరికీ పేమెంట్స్ వెళ్ళాయంటే మొన్న కొంతమందికి రాలేదు కదా. రాలేదంటే నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అవి రాలేదట. अरे कहना क्या चाहते हो? బ్యాంక్ వారితో మాట్లాడాను. ఆ మిగిలిన వారందరికీ నిన్న నుంచి ఈరోజు వరకు వాళ్ళు వెళ్ళిపోయాను అన్నారు. ఇంకేమైనా ఒకటో రెండో ఉంటే వెళ్తాయి. ఎందుకంటే నేను వేసిన బ్యాంకులో వెళ్ళిపోతాయి, కానీ వాళ్ళు తీసుకున్న బ్యాంకులో కూడా అక్కడ సర్వర్ పనిచేయాలి. ఇప్పుడు క్లైమేట్ సరిగా లేకపోవడం వల్ల అక్కడ సర్వర్ సరిగా పనిచేయలేదు. అందువల్ల నిన్న వెళ్ళిపోయి ఉంటే చూసుకోండి. अरे क्या क्या करूं मैं इसका, क्या करूं इसका, क्या करूं, मार भी नहीं सकता. తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడాల్సింది ఏంటంటే, तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. మనకి కిబో ఏ డేట్ని ఆగిపోయింది, ఎప్పుడు ఆగిపోయిందో తిరిగి మళ్ళీ అదే డేట్ని మళ్ళీ అక్కడి నుంచే మన ప్రస్తావన మళ్ళీ మొదలు పెట్టేలా సన్నాహాలు చేసుకుంటున్నాను. ఏ డేట్ని ఆగిందో ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలై వెళ్ళేలాగా నా సన్నాహాలు చేస్తున్నాను. అవేంటి అనేది ఇప్పుడు నేను చెప్పడం కంటే నేను ఇప్పుడు నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. దాంట్లో నాతో నడిచే వాళ్ళందరూ ప్రయాణం చేసుకుంటూ వస్తారని నాకు పూర్తి నమ్మకం. కంట్రోల్ ఉదయం. ఒకరినొకరు విమర్శించుకుంటూ ఒకరినొకరు పెద్దగా చేస్తూ మనం ఇలా ఎన్నాళ్ళు ఒకరినొకరు తిట్టుకుంటున్నో లేదా విమర్శిస్తున్నో ఇలా చేయడం ఎన్నా చేస్తాం. దానికి ఎటువంటి ప్రాతిపదిక ఉండదు. ఒకరి మనసు ఒకరు బాధ పెట్టుకోవడం తప్ప. అలా కాకుండా పని చేసుకుంటూ సంపాదించుకుంటూ పోయిన దారిని వెతుక్కుంటూ పోదామని డిసైడ్ అయినాను. కాబట్టి ఆ పనిలో నేను ప్రయాణిస్తున్నాను. ఇక్కడ నేను అన్ని పనులు ఒక్కొక్కటిగా కంప్లీట్ చేస్తున్నాను. కాబట్టి దానికి అనుకూలంగా నా ప్రయత్నాన్ని వెళ్తున్నాను. త్వరలో మీకు అన్ని విషయాలు చెప్తాను. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి మొదలవుద్ది. दारू नहीं रे बाबा, दवाई है. ఎలా ప్రయాణం చేస్తూ వెళ్ళిందో అంతకంటే గొప్పగా వెళ్తుంది. దా ఆలోచనతో వెళ్తున్నాను. కాయిన్ యూటిలిటీ తీసుకెళ్ళడం ఒకటైతే, నాతో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరికి ఇన్కమ్ తీసుకురావడం అదే పనిగా చేస్తున్నాను. మనం చేయాల్సిన పనుల్లో ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు నేను ఫర్దర్గా చేయబోయే పనుల్లో కొన్ని విషయాలని పాయింట్ చేసుకున్నాను. అందులో మొదటిది, మీకు రావాల్సిన అంటే చిన్న పేమెంట్స్, కొద్ది పేమెంట్స్ ఉండిపోయి ఎక్కడెక్కడ మన డబ్ల్యూఎస్లోనూ వీటిలోనూ ఆ పేమెంట్స్ని ఇవ్వడానికి నేను లిస్ట్ ప్రిపేర్ చేస్తున్న కారణంగా ఆ పని మీకు చెప్పాను. అది చేసిన తర్వాత ఆ పేమెంట్స్ ఎంత వచ్చాయో చూసుకొని అన్ని రకాలు దానికి ఏం చేయాలో చూసుకొని నేను చేస్తాను. దీనికి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది ఓకే. దీని తర్వాత ముఖ్యంగా మనం కొన్ని పాయింట్స్ని తీసుకున్నాను. అదేంటంటే, ఇప్పుడు మన బిజినెస్ ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఉండాల్సింది అందరికీ ఇన్కమ్, అంటే ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకి ఆదాయం కరెక్ట్గా రావడం. మనం అప్పుడు ఎలాగిచ్చామో అలా మళ్ళీ ఇన్కమ్ వచ్చేట్టుగా ఒక ప్లాన్ని తీసుకురావడం. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు కాబట్టి వారి కోసం మనం ఖచ్చితంగా చేయాలి. రెండవది, ఆ మీన్ వేలో మన కాయిన్ని తీసుకోవడం. మళ్ళీ మన భవిష్యత్తును వెతుక్కుంటూ మనం మళ్ళీ ఇన్కమ్ రేషియోని పెంచుకుంటూ మనం మొదట్లో ఏ పొజిషన్లో ఆ పొజిషన్ రావాలని నా ప్రయత్నంలో హార్డ్గా వర్క్ చేస్తున్నాను. అయితే మునుపటిలా ఓ మంచి ఉధృతంగా ఇది వెళ్ళడానికి కావాల్సిన ప్లాన్ చేసుకున్నాను.
అలా చేస్తేనే మన కాయిన్ కూడా యూటిలిటీలో గొప్పగా వెళ్తుంది. దానికి ఉన్నటువంటి సోర్సెస్ ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, ఇన్కమ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఇవన్నీ చూస్తున్నాను. నేను యాక్చువల్గా ఇబోని వదిలేసి మనం పని చేసుకోవాలి అంటే బిజినెస్ వీళ్ళ మనస్తత్వం కొంతమందిలో సరిగా లేదు, అంటే ఎవరిని కించపరిచి కాదు, లేదు దాన్ని కాకుండా చేయాలి అని నేను అనుకున్నాను. కానీ మన వాళ్ళు చాలా మంది నేను చేస్తానన్నాను, నేను నీతో ఉన్నాను డాడీ, ఎవరైనా తప్పుగా అనుకుంటే అది వారి విజ్ఞతకి వదిలేయండి. నడవడం ముఖ్యం. ఎక్కడో దగ్గరికి వెళ్తే మళ్ళీ మనం పని చేయాలి, అది ఏదో మన దగ్గరే పని చేసుకోవచ్చు కదా, మరి మీరు ఆ దిశలో ఆలోచించండి అని చాలా మంది మాట్లాడారు కొన్ని రోజులుగా. అలా చూస్తే మళ్ళీ వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. మన కంపెనీని ఈ దశగా తీసుకొచ్చినటువంటి ఆ మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళతో కలిసి వెళ్తే మళ్ళీ గొప్పగా వెళ్తుంది అనే ఆలోచనతో ఇప్పుడు మళ్ళీ నేను నా నిర్ణయాన్ని కరెక్ట్ చేసుకుని ఇప్పుడు మన వాళ్ళతోటే ప్రయాణం చేద్దాం, మునుపట్లా మంచి ఇన్కమ్ ఇద్దామని కంప్లీట్గా డిసైడ్ అయ్యి వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను.